హాయ్ అండి. నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చాలా టేస్టీగా సింపుల్ వేలో ఇడ్లీ, దోస చట్నీలు చేయబోతున్నామండి. ఈ 2 రకాల చట్నీలు గూడా దోసకి, ఇడ్లీకి, రైస్‌కి గూడా చాలా బావుంటుంది. మన ఛానల్‌లో ఎక్కువగా చట్నీలు చేసి చూపిచ్చున్నానండి. అవి రైస్‌కి, చపాతీకి, సంగటికి అని. ఈ చట్నీలైతే ఇడ్లీకే గాదు, రైస్‌కి కూడా చాలా బావుంటుందండి. ఒక్కసారి ఇలా చేసుకోండి. మీకే తెలుస్తుంది టేస్టు. ఇప్పుడు ఇది ఎలా చేయాలో తయారీ విధానం చూద్దాం. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకునేసి, ఇందులోకి అరకప్పు పల్లీలు వేసుకునేయాలి. అలానే ఒక స్పూను నూనె వేసుకునేసి, ఈ పల్లీలని లో ఫ్లేమ్‌లో కొద్దిగా ఇలా వేపుకోవాలండి. లో ఫ్లేమ్‌లో వేపేదాని వల్ల మనకి పచ్చి వాసన లేకుండా చట్నీలనేవి చాలా బావుంటాయి. ఇలా కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత, ఇప్పుడు ఇందులోకి ఒక 6, 7 ఎండుమిరపకాయలు తుంచి వేసుకునేద్దాము. నేను 2 రకాల ఎండుమిరపకాయలు వేసుకున్నానండి. కలర్ కోసము, కారం కోసము. కాశ్మీరీ చిల్లీ, నార్మల్ చిల్లీ 2 వేసుకున్నానండి. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా పుట్నాల పప్పు కూడా వేసుకునేయాలి. ఒక 2 స్పూన్లు. పుట్నాల పప్పు కూడా వేసుకునేసి అంతా ఒకసారి ఇలా చక్కగా వేపుకునేయాలి. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకునేసి, ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత, ఇప్పుడు మనం ఇవన్నీ మిక్సీ జార్‌లో వేసుకునేద్దాము. అన్నీ ఇలా వేసిన తర్వాత, ఇప్పుడు ఇందులోనే ఒక అరకప్పు పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకునేయాలి. అలానే ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు వేసుకునేసి, కొద్దిగా కొత్తిమీర వేసుకునేద్దాము. ఎక్కువ కాదండి. కొంచెం ఇలా వేసుకునేసి, దీన్ని ఒకసారి ఇలా మిక్సీ వేసుకునేద్దాము. ఇలా కొంచెం బరగ్గా రుబ్బుకున్నాం గదా! ఇప్పుడు ఇందులోనే ఇంకొద్దిగా నీళ్లు వేసుకునేసి, దీన్ని మెత్తగా ఇలా పేస్ట్ లాగా చేసుకునేయాలండి. చూసారు గదా! ఇప్పుడు దీన్నంతా ఒక మిక్సింగ్ బౌల్‌లోకి వేసుకునేసి, ఇప్పుడు ఒక టీ గ్లాస్ నిండా నీళ్లు మిక్సీ జార్‌లో వేసుకునేసి, ఈ చట్నీలో పోసుకునేద్దాము. ఈ చట్నీ అనేది మరీ తిక్కుగా ఉండకూడదు, అలా అని పల్చగా ఉండకూడదండి. ఇలా గరిటెతో కలిపి చూస్తే మనకి తెలుస్తుంది చూడండి. ఈ మాత్రం ఉండాలి. ఇప్పుడు దీనికి పోపు వేసుకునేద్దాము. స్టవ్ మీద ఇలాంటి గిన్నె ఒకటి పెట్టుకునేసి, ఇందులో ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకునేయాలి. నూనె కాగిన తర్వాత ఒక స్పూను ఉద్దిపప్పు ఆవాలు వేసుకునేసి, ఇవి కొద్దిగా ఇలా చిటపటలాడిన తర్వాత, ఇప్పుడు ఇందులోకి ఒక 2 ఎండుమిరపకాయలు, అలానే కొద్దిగా కరివేపాకు వేసుకునేయాలి. కరివేపాకు వేసుకునేప్పుడు నూనె అనేది కొంచెం ఇలా చిటపటలాడుతండి. కొంచెం దూరంగా ఉండి వేసుకోవాలి. ఇలా పోపు మొత్తం చక్కగా వేగింది గదా! స్టవ్ ఆఫ్ చేసుకునేసి, ఈ పోపునంతా మనం చట్నీలో వేసుకునేద్దాము. ఇలా వేసుకునేసి ఒకసారి అంతా స్పూన్‌తో కలుపుకునేసి, మళ్ళా స్పూన్ పక్కన పెట్టేసి గరిటెతో కలుపుకొని చూద్దామండి. చట్నీ అనేది ఒకవేళ మీకు థిక్‌గా ఉంది అనిపిస్తే కొద్దిగా నీళ్లు వేసుకోవచ్చు. లేదంటే ఈ మాత్రం థిక్‌నెస్ ఉంటే సరిపోతుందండి చట్నీకి. మరి నీళ్ళగా ఉన్నా అంతగా బావుండదు గదా! చూసారు గదా! దోసకి, ఇడ్లీకి ఎంతో టేస్టీ అయిన చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం రెండో చట్నీ ప్రిపేర్ చేద్దామండి. స్టవ్ మీద వెడల్పాటి పెనం పెట్టుకునేసి, ఇందులోకి ఒక కప్పు పల్లీలు వేసుకునేయాలి. ఈ పల్లీలని ఇలా కొద్దిగా వేపుకున్న తర్వాత, ఒక అర టీ స్పూను నూనె వేసుకునేసి, నూనె వేసిన తర్వాత కూడా ఒకసారి ఇలా కలుపుకునేయాలి. ఇదొచ్చేసి మనం పచ్చిమిరపకాయలతో చేస్తా ఉన్నామండి. ఎండుమిరపకాయలతో చేసిందది. ఇప్పుడు ఇందులోనే కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు వేసుకునేయాలి. నేనైతే ఒక 4 వేస్తా ఉండాను. ఉప్పు, కారం అనేది వాళ్ళు తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు. ఇప్పుడు పచ్చిమిరపకాయలు గూడా వేసిన తర్వాత ఇలా అంతా వేపుకునేయాలి. పచ్చిమిరపకాయలు ఇలా కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక అరకప్పు పచ్చి కొబ్బరి ముక్కలు గూడా వేసుకునేసి, ఈ పచ్చి కొబ్బరి ముక్కల్ని, పల్లీలని, పచ్చిమిరపకాయలని ఇలా దోరగా వేపుకున్నాం చూడండి. ఇలా వేగిపోతే మనకు సరిపోతుంది. ఇప్పుడు వీటిల్ని స్టవ్ ఆఫ్ చేసుకునేసి, ఇది చల్లారేంత వరకు పక్కన పెట్టుకునేద్దాము. ఇవి చల్లారిన తర్వాత ఇప్పుడు ఇవన్నీ ఒక మిక్సీ జార్‌లో వేసుకునేయాలి. ఇలా మిక్సీ జార్‌లో వేసుకునేసి, ఇప్పుడు ఇందులోనే ఒక 2 స్పూన్లు పుట్నాల పప్పు వేసుకునేద్దాము. అలానే ఒక 4, 5 చిన్నుల్లిపాయ రెబ్బలు, చిన్న అల్లం ముక్క, కొద్దిగా కొత్తిమీర, రుచికి సరిపడా ఉప్పు, అలానే ఒక చిటికెడు చింతపండండి. ఎక్కువ లేదు. ఇలా ఒక పిచ్చ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా నీళ్లు వేసుకునేసి మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలండి. ఉప్పు గూడా ఎక్కువ వేసుకోకుండా తక్కువ వేసుకోండి. ఇప్పుడు దీన్ని ఒక మిక్సింగ్ బౌల్‌లో వేసుకునేద్దాము. ఇలా రుబ్బుకున్న దాన్ని. ఇప్పుడు ఇదే మిక్సీ జార్‌లో ఒక చిన్న గ్లాస్ నిండా నీళ్లు వేసుకునేసి, ఈ నీళ్ళను కూడా చట్నీలో వేసుకునేయాలి. ఇప్పుడు దీన్నంతా ఒకసారి ఇలా చక్కగా కలుపుకునేయాలి. మనకి పలచగా ఉందా, తిక్కుగా ఉందనేది తెలుస్తుంది. ఈ మాత్రం ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ చట్నీకి పోపు వేసుకునేద్దాము. స్టవ్ మీద ఇలాంటి చిన్న గిన్నె పెట్టుకునేసి, ఇందులోకి ఒక స్పూన్ నూనె వేసుకునేద్దాము. నూనె బాగా కాగిన తర్వాత అర టీ స్పూన్ ఉద్దిపప్పు ఆవాలు వేసుకునేసి, అవి కూడా వేగిన తర్వాత కరివేపాకు, కొత్తిమీర వేసుకునేసి, వీటిలన్నిటిని ఇలా వేపుకునేయాలి. ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకునేసి, ఇప్పుడు ఈ పోపునంతా మనం చట్నీలో వేసుకునేద్దాము. ఇంతే అండి. మనకి ఇడ్లీ, దోస చట్నీ రెడీ అయిపోయింది చూడండి.
చట్నీలు పలసగా కావాలనుకుంటే కొద్దిగా నీళ్లు వేసుకోవచ్చు. తిక్కుగా కావాలనుకుంటే ఈ మాత్రం ఉంచుకుంటే సరిపోతుంది. ఇలా మీరు కూడా ఒకసారి చేసుకొని చూసి కామెంట్ పెట్టండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్ ఐకాన్‌ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోలు మిస్ అవ్వకుండా చూడడానికి.